మసాలా పాపడ్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్నది, క్యారెట్ తురుము, కీరా దోసకాయ తురుము, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు టమాటో ముక్కలు, అలాగే వేరుశెనగ గుళ్ళండి, పైన పొట్టు తీసేసి వేయించుకున్న పొట్టు తీసి పెట్టుకున్నాయి. ఇది వచ్చేసి చాట్ మసాలా. సో ఇందులో నేను కొద్దిగా ఉప్పు కలుపుకున్నాను, అదే ఆప్షనల్, మీకు ఉప్పు సరిపోతుందంటే ఓకే, బట్ కొంచెం ఉప్పు తక్కువగా ఉంటుంది, అందుకని నేను దీనికి వచ్చేసి బాసా చాట్ మసాలా వచ్చేసి నేను యూస్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి ఒక అరముక్క నిమ్మకాయ బద్దంతా యూజ్ అవుతుంది. అలాగే మనకు మార్కెట్లో ఇటువంటి పాపడ్స్ దొరుకుతాయండి, మసాలా పాపడ్స్ అని. సో ఇది తీసుకున్నాను అనమాట. దీన్ని ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకుందాం. అది ఎలా అని చూద్దాము. మరి ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుందాం. మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ వేడెక్కాలండి. ప్యాన్ పెట్టుకుంటాం కదా, తవా అంటాము. సో అది దాన్ని మొత్తం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇలా పాపడ్ పెట్టి ఒక క్లాత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బబుల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది. ఎడ్జెస్ సైడ్స్ కొంచెం జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇలా మొత్తం ఇదైన తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇందులో మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి ఈవెన్ క్యారెట్ తురుము, నెక్స్ట్ కీరా తురుము, అలాగే ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు ఏవైతే చిన్నగా తరిగి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటో ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. పిల్లలు టమాటో ముక్కలు తినరు కొంతమంది, దాన్ని మీరు ఆప్షనల్. ఇక్కడ వేయించిన అదే వేరుశెనగ గుళ్ళండి, చాట్ మసాలా స్ప్రింకిల్ చేయండి. మరి ఎక్కువగా పడితే కొంచెం స్పైసీగా అనిపించవచ్చు, ఆల్రెడీ మనకు పాపడ్లోనే స్పైసీ ఉంటుంది కదా. కొత్తిమీర మరియు చిన్న నిమ్మకాయ బద్ద. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే డోంట్ ఫర్గెట్